కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో ప్రజలంతా మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని, అది నెరవేరుతుంది అంటున్నారు. దళారీ వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాల అమలులో వైసీపీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది అన్నారు. 99% హామీలు అమలు చేసిన ముఖ్యమంత్రి జగన్ ఒక్కరే అంటున్నారు డిఎన్ఆర్. కైకలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే విధంగా ఈ రోజున ప్రతి గడప గడప వెళ్తుంటే ప్రతి అక్క చెల్లెములు కూడా జగనన్నే రావాలి, జగనన్నే కావాలనేటువంటి నినాదంతో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఈ రోజున రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఎలా ఉందో కైకలూరు నియోజకవర్గంలో కూడా జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అలాగే ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడు లేని విధంగా దళారీ వ్యవస్థ లేకుండా, లంచాలు లేకుండా ప్రభుత్వం నుంచి ఇచ్చే ప్రతి పైసా కూడా సరాసరి బ్యాంక్ అకౌంట్లో చేరటం, ప్రతి ఇంటి ఆడబడుసులు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ రోజున ఎన్నికల్లో ఇచ్చిన హామీని 99% అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా ఈ రోజున ఒక నమ్మకం. అన్నిటికంటే కూడా జగనన్న అంటే ఒక నమ్మకం. అన్న చెప్పాడంటే చేస్తాడనేటువంటి నమ్మకంతో ఈ రోజున ప్రజలందరూ కూడా చేసి చూపించాడు. కనుక మరో ఈ 5 సంవత్సరాలు కూడా జగనన్న ఉండాలి, జగనన్న వల్ల మా బిడ్డలు బాగా చదువుకుంటున్నారు, ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాడు, అంతేకాకుండా అన్ని పథకాలు కూడా చక్కగా అందిస్తూ ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయి. కైకలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైనటువంటి ప్రజల స్పందన ఉంది. అలాగే పెద్ద మెజార్టీతో, గతంలో కంటే కూడా పెద్ద మెజార్టీతో గెలుస్తున్నామని చెప్పడానికి నేనైతే సంతోషిస్తున్నాను. కైకలూరులో గతం కంటే పెద్ద మెజారిటీతో గెలుస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు నాగేశ్వరరావు. నియోజకవర్గంలోని 4 మండలాల్లోని అగ్రవర్ణాలతో పాటుగా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీల మద్దతు, కొల్లేరు, లంక గ్రామాల మద్దతు వైసీపీకే ఉందన్నారు. కైకలూరు అసెంబ్లీ అభ్యర్థిగా తనను, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా కారుమూడి సునీల్ని ఆశీర్వదించాలని కోరారు.